పుదీనా సేమియా ఉప్మా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పుదీనా సేమియా ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే సేమియాని ఆల్రెడీ కాస్త ఉడికించి పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది, అప్పటికప్పుడు తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు. అవును మాధురి, మీరు రోజు వంటగదిలోకి వెళ్ళినప్పుడు అబ్బా వంట చేయాలా ఏంటా నుంచి ఒక యుద్ధంలా ఫీల్ అవుతారా? అబ్బా నాకు ఇష్టమైన పని ఏం చేసిన సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారా? లేదు, చాలా ఇష్టంగా చేస్తాను. మనం ఎంత మంచిగా చేస్తే అంత రుచికరంగా మంచిగా తింటారు కదా. అది రుచిగా ఉందంటేనే అందులో ఉన్నది అయిపోతుంది, లేకపోతే అలానే మిగిలిపోద్ది. కానీ ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా, మన ఆలోచనలు బట్టే వంట టేస్ట్ ఆధారపడి ఉంటుంది. అవును, వాళ్ళు తినే వాళ్ళ మీద కూడా వాళ్ళ ప్రభావం. అవును, ఆకలి మీద ఉన్నప్పుడు అది ఎలా ఉన్నా తినేస్తారు. ఆకలి లేకుంటే అది టేస్ట్ బాగాలేదు, ఇది టేస్ట్ బాగాలేదు అని చెప్తారు. మీరు కోపంగా వండినప్పుడు, ఎవరైనా కూడా కోపంగా వండినప్పుడు అది తిన్న వాళ్ళు కూడా కొంచెం అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మా హస్బెండ్ అంటాడు, ఫస్ట్ ఫోన్ పక్కకు పెట్టి వంట చేయవే, నువ్వు చాలా బాగా చేస్తావు, ఫోన్ పక్కకు పెట్టా. అయితే మీ వంట అసలు బాగోదని ఆయన ఉద్దేశం, అంతేనా? అట్లని కాదు, ఏదన్నా మర్చిపోతానో మాడిపోతుందో లేకపోతే అది మెత్తగా కావడం అలా అవుతుందని. అది లేకుంటే మంచిగా ప్రశాంతంగా చేస్తాం, మేము కూడా ప్రశాంతంగా తినొచ్చారంటాడు. మీ హస్బెండ్ పేరేంటి? సురేష్ గారు. సురేష్ గారు, మేమైతే బతికిపోయామండి, ఎందుకంటే ఫోన్ పక్కకి దరిదాపుల్లోనే రానివ్వలేదు, అసలు ఏమీ లేదు. ఓన్లీ నాతో మాట్లాడుతూ వంట చేయడం మాత్రమే. ఇప్పుడు అందుకనే చాలా బాగా కుదురుతున్నాయి వాటి. సరే మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మాధురి. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? స్టవ్ ఆన్ చేసుకో. ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర. ఓకే, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిగడ్డ, ఒకసారి ఇలా కలుపుకుందాం. మీ ఇంట్లో ఎవరు చేస్తుంటారు వంట? మీరేనా? మా ఇంట్లో అందరం చేస్తాం. అందరూ చేస్తారు, అందరూ బిజీ ఉంటాం కాబట్టి ఎవరికి వచ్చిన వంట వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతాం. అవునా? బాక్స్ లో చక్కచక్క ఇలాంటి ఫాస్ట్ ఐటమ్స్ ఇవి ఈజీగా ఉంటాయి కదా వాళ్ళకి, బాక్స్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం. ఈ పుదీనా సేమియా ఉప్మా కూడా మీరు పిల్లలకి బాక్స్ లోనే పెట్టేస్తాను. మార్నింగ్ ఈజీగా ఉంటుంది కదా, తొందరగా అయిపోతుంది కదా. నెక్స్ట్ పుదీనా వేద్దాం. ఓకే, కానీ ఏదన్నా కాస్త ఫ్లేవర్ ఉండాలి అంటే పుదీనా, కొత్తిమీర ఓకే, కానీ పుదీనా వచ్చేస్తుంది. అవును, అటు బిర్యానీలో కన్నా ఇంకో ఇప్పుడు సేమియా ఉప్మాలో కూడా పుదీనా ఫ్లేవర్ బాగా వస్తుంది. పుదీనా ఫ్లేవర్ మంచిగా వస్తుంది, గ్రీన్ గా అనిపిస్తుంది. కొత్తిమీర వేసుకో. పసుపు. సో మీరు ఎప్పుడు పెళ్ళైన తర్వాత కూడా అత్త మామలతో కలిసి లేరా? ఎప్పుడు ఈ మధ్యనే అత్తమ్మ మామయ్య చనిపోయారు. ఇంతకు ముందు వరకు కలిసే ఉండేవాళ్ళం. మేము ఊరికి వెళ్ళడం, ఇక్కడ రావడం అంతా కలిసే ఉంటాం. మా అత్తయ్య ఇంకా చాలా మంచిది, కానీ ఇప్పుడు ఇద్దరు మిస్ అయ్యాం, చాలా మిస్ అవుతున్నాం అత్తమ్మని మామయ్యను. అంటే వాళ్ళ జ్ఞాపకాలతోటే మనం ఇంకా బాగా డిజైనర్ బ్లౌజులు అవన్నీ కుడుతుండే మా అత్తమ్మ, నా కొరకు స్పెషల్గా నేర్చుకొని. అబ్బా, అంటే మీ అత్తమ్మకి ఆడపిల్లలు లేరా? ముగ్గురు ఆడపడుచులు. మా ఆడపడుచులు కూడా ముగ్గురు మంచిగా ఫ్యాషన్ డిజైనర్, వర్క్ బ్లౌజులు అవన్నీ వేయడం, డిజైనర్ బ్లౌజులు కుట్టడం అన్ని బాగా చేస్తారు. నేను ఒక్కదాన్నే, మా హస్బెండ్ ఒక్కడే, ముగ్గురు ఆడపడుచులు. మంచిగా ప్రేమగా ఉంటాం అందరం. అవునా, నైస్. ఓకే, ఇది వేగింది కదా? తర్వాత ఇది వేగింది, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే,
ఇప్పుడు ఏంటి ఇవన్నీ మనము మిక్సీ జార్లో మిక్సీ వేసుకుందాం. కొంచెం వాటర్ కలిపి మిక్సీ జార్లో మిక్సీ వేసుకుందాం. ఓకే ఓకే, తీసేసేచ్చా ఇంకా? తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ ఆఫ్. సో అంతా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఇంకా మిక్సీ పట్టేసుకోవడమేనా? మిక్సీ పట్టేసుకోవడమే. కొన్ని వాటర్ కలిపి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, చూడండి అయితే ఎంత వేయాలో. ఇది ఇచ్చేసేయండి. చూడండి, కొద్దిగా వేయండి, మళ్ళీ కలుపుకుంటూ వేద్దాం. చాలు. చాలు. ఇదిగో మూత పెట్టేసేచ్చా ఇంకా? మూత పెట్టండి. ఓకే, మీరు వెళ్ళి మిక్సీ పట్టుకుని వచ్చండి. అయిపోయిందా? అయిపోయింది మాది. తీసుకొచ్చేయండి, చూపించండి ఒకసారి. చట్నీ లాగుతుంది కదా, పుదీనా చట్నీ. అవునవును. ఓకే, మొత్తం మసాలా పుదీనా అంతా కూడా ఒకే దాంట్లో ఉందన్నమాట, పేస్ట్గా. అవును మాది. ఇప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. దీంతో అసలైన రుచి సేమియా ఉప్మా. ఈ పుదీనా మిక్సింగ్తోనే సేమియా టేస్టీగా వస్తుంది. ఓకే, స్టవ్ ఆన్ చేసేనా మరి? స్టవ్ ఆన్. ఆయిల్. మళ్ళీ తాలింపు వేస్తారా అయితే? ఇప్పుడు మళ్ళీ తాలింపు వేద్దాం. ఓకే, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, ఓకే, లిటిల్ బిట్ పసుపు, కొంచెం కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మనం సేమ్యాను ఇందులో కలిపేద్దాం. సేమ్యా ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం మనము, ఇందులో ఏం పట్టదు మనకి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పుదీనా పేస్ట్ వేద్దాం. ఇది ఇలా కలిపేసుకుందాం. ముందుగా సేమ్యా ఉడికిచ్చి పెట్టుకున్నందుకు చాలా ఈజీగా ఉంది చూడండి. అవునవును, లేకపోతే మొత్తం ఇలా స్టిక్కీగా ఉంటుంది కదా. సో రాధిక, పుదీనా సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే కదా? రెడీ. చూడ్డానికి రొటీన్కి భిన్నంగా కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా. గ్రీన్గా కనిపిస్తుంది కదా మాధురి. రెగ్యులర్గా ఉండదు. వేడిగా పుదీనా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పుదీనా సేమియా ఉప్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన సేమియా, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నూనె, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర. పుదీనా సేమియా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పసుపు, ఉడికించిన సేమియా, మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పుదీనా సేమియా ఉప్మా రెడీ.